హాయ్ వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఈరోజు మనం టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు ఏ సర్కిల్ ఎక్సర్సైజ్ 9.1లో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ చూడండి. ఏ టాంజెంట్ PQ at a point P of a circle of radius 5 centimeters meets a line through the center O at a point Q so that OQ equals to 13 centimeters. Find the length of OP. ఫస్ట్ క్వశ్చన్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక సర్కిల్ ఉందంట, దాని సెంటర్ ఓ అంట. ఇక్కడ పి అనే పాయింట్ ఉందంట, అంటే PQ అనేది ఒక టాంజెంట్ అంట. ఏ టాంజెంట్ PQ అనేది ఒక టాంజెంట్ అట్ ఏ పాయింట్ P ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 సెంటీమీటర్స్. దీని రేడియస్ ఎంత అంట? 5 సెంటీమీటర్స్. మీట్స్ ఎ లైన్ త్రూ ద సెంటర్ ఓ అట్ ఎ పాయింట్ Q సో దాట్ OQ ఎంత అంట? 13 సెంటీమీటర్స్ అంట. ఫైండ్ ద లెంత్ ఆఫ్ PQ లెంత్ని కనుక్కోమన్నారు. మనకు తెలుసు కదా, అకార్డింగ్ టు పైథాగరస్ థీరమ్ హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా. ఇదే కదా హైపోటెనస్. చూడండి, హైయెస్ట్ సైడ్ ఇది పర్పెండిక్యులరు, ఇది పర్పెండిక్యులర్ అయితే దీనికి ఆపోజిట్గా ఉండేది హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. దేర్ ఫోర్ సొల్యూషన్ ఏం చెప్పచ్చు? ఓపీ స్క్వేర్ అకార్డింగ్ టు పైథాగోరస్ థీరమ్ OP square plus PQ square equals to OQ square. Hypotenuse square equals to side square plus side square. OP square ఎంత? 5 square plus PQ square నాకు తెలీదు ఈక్వల్స్ టు OQ ఎంత? 13 square. ఇప్పుడు నాకు PQ కావాలి. PQ square ఈక్వల్స్ టు 13 square ఎంతమా? 169. ఇక్కడ 5 square ప్లస్ 5 square ఇటు సైడ్కి వస్తే మైనస్ 5 is 25. 169లో 25 మైనస్ చేయండి. 9లో 5 పోతే 4, 6లో 2 పోతే అగైన్ 4, 144. అంటే PQ స్క్వేర్ ఈక్వల్స్ టు 144. అందరికీ తెలిసింది 144 అంటే ఎంత? 12 కదా. PQ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 144, దట్ ఈక్వల్స్ టు 12 సెంటీమీటర్స్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ PQ అన్నారు కదా. PQ ఈక్వల్స్ టు 12 సెంటీమీటర్స్. అంతే, ప్రాబ్లం అయిపోయింది. జస్ట్ పైథాగరన్ ఫార్ములా హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ సాల్వ్ చేస్తే ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. డ్రా ఏ సర్కిల్ and two lines parallel to a given line such that one is a tangent and the other is a secant to a circle. క్వశ్చన్ని అర్థం చేసుకోండి, మా ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. డ్రా ఏ సర్కిల్ అండ్ ఏ లైన్. ఒక సర్కిల్ గీయమన్నారు, నేను రఫ్గా డ్రా చేస్తున్నా. ఒక సర్కిల్ గీసేసాం అండ్ టూ లైన్స్ ప్యారలల్ టు ఏ గివెన్ లైన్. ఒక లైన్కి ప్యారలల్గా టూ లైన్స్ గీయాలంట. అది కూడా ఇలా ఉండాలి, సచ్ దట్ వన్ ఈజ్ టాంజెంట్. దీనికి ప్యారలల్గా ఇక్కడ గీస్తా, ఇదేమైంది? టాంజెంట్ అయింది. అండ్ అదర్ ఈజ్ సెకండ్ టు ఏ సర్కిల్. అగైన్ దీనికి ప్యారలల్గా ఇక్కడ గీస్తా. చూడండి, అయిపోయిందా? ఒక సర్కిల్కి ఒక లైన్ ఇచ్చాడు, ఆ లైన్కి ఈ రెండు లైన్స్ ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. ఇదేమవుతుంది? టాంజెంట్. ఎందుకని? ఒక్క పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది, ఇది 2 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది, కాబట్టి ఇదేమవుతుంది? సెకండ్. డ్రా ఏ సర్కిల్ అండ్ టూ లైన్స్ ప్యారలల్ టు గివెన్ లైన్ such that one is tangent and the other is secant to a circle. ఒక సర్కిల్, ఒక లైన్, దీనికి రెండు లైన్స్ ప్యారలల్గా, ఒకటి టాంజెంట్ అయింది, ఒకటి సెకండ్ అయింది. అంతే, ప్రాబ్లం అయిపోయింది. ఎంత ఈజీగా ఉంది కదా. అంతేమ్మా, జస్ట్ అయిపోయిందా? నెక్స్ట్ వన్ చూద్దాం, ఫోర్త్ వన్. calculate
the length of tangent from a point 15 centimeters away from the center of a circle of radius 9 centimeters. క్వశ్చన్ని అర్థం చేసుకోండి, మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఒక సర్కిల్ ఉందంట, ఒక టాంజెంట్ ఉందంట. ఇక్కడ నుంచి క్యాల్కులేట్ ద లెంత్ ఆఫ్ ఎ టాంజెంట్. ఇది నాకు తెలీదు, పీక్యూ అనుకుంటున్నా. ఈ లెంత్ కావాలి. ఫ్రమ్ ఏ పాయింట్ 15 centimeters అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్. ఈ డిస్టెన్స్ ఎంతంట? 15 centimeters అంట. ఆఫ్ రేడియస్ 9 centimeters. దీని రేడియస్, సర్కిల్ యొక్క రేడియస్ ఎంతంట? 9 centimeters. సేమ్ సెకండ్ ప్రాబ్లం లాగే ఎలా చేసాం చూడండి. ఇక్కడ పీక్యూ స్క్వేర్ ఈక్వల్స్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ ఓక్యూ స్క్వేర్ ఈక్వల్స్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్ చేసామా? సేమ్ దీనికి కూడా అదే ఫార్ములా చేద్దామా? సొల్యూషన్ ఇది ఓ అనుకుంటున్నా. ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్ ఈక్వల్స్ టు ఓక్యూ స్క్వేర్. ఓపీ స్క్వేర్ ఎంత? 9 స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్ నాకు తెలీదు. ఓక్యూ స్క్వేర్ ఎంత? 15 స్క్వేర్. 15 స్క్వేర్. ఇప్పుడు పీక్యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 15 ఎంతమా? 225 కదా. ఒకసారి చెక్ చేద్దాం. 5 is 25, 0 1, 5 2 is 10, అంతే. 225 మైనస్ 9 9 is 81 ప్లస్ 9 9 is 81. ఇటు సైడ్కి వస్తే మైనస్ 9 9 is 81. ఓకేనా? సారీ అదే చెప్తున్నా. ఇటు సైడ్ ఉంది ప్లస్, ఇటు సైడ్కి వస్తే మైనస్ అయింది. 9 స్క్వేర్ కదా, 9 9 is 81. ఇప్పుడు 225లో నుంచి 81ని సబ్ట్రాక్ట్ చేయండి. ఎంత వస్తుంది? 5 - 1 4, 12. 12లో 8 పోతే 2 3 4, అగైన్ 144. ఇప్పుడు ఏమొచ్చింది నాకు? పీక్యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 144. అప్పుడు పీక్యూ ఏమవుతుందమ్మా? √144. దట్ ఈక్వల్స్ టు ఎంత? 12 centimeters. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఇదంతా 12 centimeters. అంతే మా ఈజీ. సేమ్ పైథాగరస్ థీరం ఇక్కడ రాయలేదు నేను, మీరు రాసుకోండి. అకార్డింగ్ టు పైథాగరస్ థీరం ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్ ఈక్వల్స్ టు ఓక్యూ స్క్వేర్. దాన్ని సాల్వ్ చేస్తే పీక్యూ 12 centimeters వచ్చేసింది. నెక్స్ట్ వన్ చూద్దామా? ఫిఫ్త్ వన్. Prove that the tangents to a circle at the end points of a diameter or parallel. ఏమన్నారు మా క్వశ్చన్ చూడండి బాగా. ప్రూవ్ దాట్, కనిపిస్తుందా? ఓకేనా? ఏంటి కొంచెం ఓకే. ఇప్పుడు చూడండి క్వశ్చన్ చూడండి. ప్రూవ్ దాట్ ద టాంజెంట్స్ టు ఏ సర్కిల్ అట్ ది ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఎ డయామీటర్ ఆర్ ప్యారలల్. ఒక సర్కిల్కి డయామీటర్ ఎండింగ్లో ఉండే రెండు టాంజెంట్స్ ప్యారలల్ అని చూపిమన్నారు. ఇప్పుడు ఇది ఒక సర్కిల్ అనుకుందాం. డయామీటర్ అంటే ఇది డయామీటర్. దీనికి ఇక్కడ ఒక టాంజెంట్ వస్తుంది, ఇక్కడ ఒక టాంజెంట్ వస్తుంది, అంతేనా? ఈ రెండు ప్యారలల్ అని ప్రూఫ్ చూపిమన్నారు. ఇది పీక్ సెంటర్ ఓ అనుకుంటున్నాం. ఇక్కడ టచ్ అయ్యే పాయింట్ వచ్చి పి అనుకుందాం, ఇక్కడ టచ్ అయ్యే పాయింట్ వచ్చి క్యూ అనుకుంటున్నాం. ఈ లైన్ని ఏబి అనుకుంటున్నాం, ఈ లైన్ని సిడి అనుకుంటున్నాం. ఓకేనా? లెట్ O be the center of a circle. PQ is the ఏంటి మా PQ అనేది diameter. PQ is a diameter and AB is a tangent. Okay sir, రాద్దాం. And AB, CD are the
tangents to a circle. ఓకే, ఏబిసిడి ఆర్ ద టాంజెంట్స్ టు ఏ సర్కిల్ అని చెప్పేసాం. పీక్యూ ఇస్ ద డయామీటర్ అన్నాం, ఓ ఇస్ ది సెంటర్ అన్నాం. ఓకేనా, ఈ పాయింట్స్ ఇవే తీసుకోవాలా మేడం, ఇంకేమైనా తీసుకోవచ్చా? మన ఇష్టమ్మా. నేను ఇక్కడ ఓ పీక్యూ ఏబిసిడి అలా తీసుకున్నా, మీకు నచ్చినవి తీసుకోండి. ఏబిసిడి కాకపోతే ఇంకేమైనా XYZ మీ ఇష్టం, ఏవైనా తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఓకే, మనకు ఒక తీరం తెలుసు. తీరం 9.1 ప్రకారం always a tangent is perpendicular to the radius కదా. మీన్స్ AB is perpendicular to PQ. రేడియస్ అన్న రేడియస్ అంటే హాఫ్, డయామీటర్ అంటే ఫుల్, అంతేనా? ఐ మీన్ హాఫ్ ఆఫ్ ఇట్ అంటే డయామీటర్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ద రేడియస్ కదమ్మా, తెలుసు కదా మీకు. ఆర్ ఈక్వల్స్ రేడియస్ ఈక్వల్స్ టు డయామీటర్లో హాఫ్ చేస్తే రేడియస్ వస్తుంది, డయామీటర్ని ట్వైస్ చేస్తే రేడియస్ వస్తుంది. సారీ, రేడియస్ని ట్వైస్ చేస్తే డయామీటర్ వస్తుంది, డయామీటర్ని హాఫ్ చేస్తే రేడియస్ వస్తుంది. ఇది మనకు తెలుసు కదా, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. రేడియస్ని 2 times మల్టిప్లై చేస్తే డయామీటర్ వస్తుంది, డయామీటర్ని హాఫ్ చేస్తే రేడియస్ వస్తుంది. ఇది మనకు తెలుసు. అంటే మనకు తీరం 9.1 ప్రకారం ఆల్వేస్ ద రేడియస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది టాంజెంట్. ఇక్కడ రాసుకోండి. అకార్డింగ్ టు theorem 9.1 we know that always radius is perpendicular to the tangent. Therefore radius is perpendicular to tangent అన్నారా. therefore AB is perpendicular to OP అనాలా. ఇది రేడియస్ అవుతుంది, డయామీటర్ తీసుకుంటున్నా, is perpendicular to PQ. similarly AB ఎలా అయితే PQ పర్పెండిక్యులరో CD is perpendicular to PQ అనొచ్చా. Similarly, CD is perpendicular to PQ. Since AB and CD are perpendicular to PQ, therefore AB is parallel to CD. అంతే. ఈ రెండు ఎప్పుడైతే PQ పర్పెండిక్యులర్ అవుతాయో, ఈ రెండు పర్పెండిక్యులర్ అయినాయి అంటే ఈ రెండు ఎలా ఉండాలి, ప్యారలల్గా ఉండాలి కదా. therefore AB is parallel to CD. అదే కదా చూపిమన్నారు. prove that the tangents to a circle at the end points of a diameter are parallel. therefore AB is parallel to CD. చూపించేసామా, అంతే, ప్రాబ్లం అయిపోయింది. ఏం చేసామా, 2 tangents డ్రా చేసాము. మనకు తెలుసు తీరం ప్రకారము ఆల్వేస్ రేడియస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్ అని. AB is perpendicular to PQ. Similarly CD is perpendicular to PQ. Therefore AB is parallel to CD. అంతే, అయిపోయింది. అంతే, మా ఎక్సర్సైజ్ 9.1 అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 9.2 స్టార్ట్ చేస్తా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.